హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మహేందర్ గోనే. మేమైతే హైదరాబాద్ టు గోకర్ణ వెళ్ళే దారిలో ఉన్నాము. నైటు కొంత దూరం చేరుకున్న తర్వాత బంకులో స్టే చేసాము. మార్నింగ్ లేచి బయలుదేరాము. వెదర్ మాత్రం చాలా బాగుంది. అండ్ ఈ ఏరియాలో ఈ దారి ముందు ఘాట్ రోడ్ ఉంటుంది అండ్ ఫుల్ ఫారెస్ట్ ఉంటుంది. ఫుల్ ఎంజాయ్ చేయవచ్చు కార్లో వెళ్ళే వాళ్ళు మాత్రం. నైట్ జర్నీలో స్టే చేయడము, పెట్రోల్ బంక్ చూసుకుంటే బెటరు. మాకైతే ఎప్పుడు అనుకూలంగా పెట్రోల్ బంక్ చూసుకొని మేము స్టే చేస్తాము. ఇంతవరకు ఏ ఇబ్బంది అయితే కలగలేదు. గోకర్ణ వెళ్ళే వాళ్ళు ముందు జాగ్రత్తగా ఒక పంచ తీసుకెళ్ళండి. పంచ ఎందుకో మీరు వీడియో మధ్యలో చూస్తే తెలుస్తుంది మీకు. గోకర్ణ చేరుకున్నాము. ఇది గోకర్ణ గోపురం, టెంపుల్ ఒక గోపురం. ఇది బీచ్కి వెళ్తాం. బీచ్కి వెళ్ళి స్నానం చేసి అటు నుంచి మళ్ళీ ఇక్కడ స్నానం చేసి దర్శనానికి వెళ్ళాలి. బీచ్కి అయితే వచ్చినాం. ఉన్నదే మరి వేడికి ఏదన్నా ఉత్త చిక్కని ఏ వస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. గుడ్ మార్నింగ్ అయిపోయింది, 10 అవుతుంది. సముద్ర స్నానం అయిపోయింది. టెంపుల్కి అయితే దర్శనానికి వెళ్తాను. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ మనసు అందరూ చేసిన ప్రత్యేకత ఏంటంటే పంచల మీద దర్శనానికి పోవాలి. సో అందరం పంచ కట్టుకున్నాం, దర్శనానికి వెళ్తాను. ఇది వెనక బీచ్, వెనక అదే టెంపుల్, ఎదురుగా టెంపుల్. కార్లల్లో వెహికల్లో వచ్చేవాళ్ళు ఇక్కడ కారు పెట్టుకొని ఇక్కడ వాష్రూమ్స్, స్నానం చేయొచ్చు. వాష్రూమ్స్ అన్నీ అవైలబుల్ ఉంటాయి బీచ్ కాడ స్నానం చేసినాక. ఈ మీద నడుచుకుంటా టెంపుల్కి దర్శనానికి వెళ్ళచ్చు.
దర్శనంలో ఎన్నో దారులు టిఫిన్లు ఉంటాయి. టిఫిన్ మంచిగా ఉంటాయి ఇక్కడ మనం చేసిన టిఫిన్ లాస్ట్ టైం. అన్న ఇదన్నా డ్రైవర్ చూద్దాం. అవ్వటి కూడా కొన్నా ఘోరంగా. ఆటోల కాడ ఏమైనా నిడిపించి కాట అవుతాడే పురాతన కట్టడాలు. ఇంకా అసలు మిద్దెలు అంటే పైన 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 ఇవి గద్దెలు, కింది గద్దెలు, పైన మిద్దెలు. ఇవో గిదుడే పైకి ఎక్కేది మిద్దెలు. సోలాది సోలా. ఎన్ని సోలాలు అయితే కొంచెం 16 సోళ్ళు అనుకుంటా. నీకు అన్ని కదా గుర్తులేదు. ఎదురుగా ఉన్నది గణపతి. ఫస్ట్ అయితే మనం గణపతి దర్శనం అయితే చేసుకుందాం. ఏం కొంటారే? శివా ఇది ఎంత కావాలి నీకు? పంచుకుందాం మనం. చౌక 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 ఇప్పుడు అది 4 భాగాలు ఇస్తాను. 150 ఇస్తాను. మొత్తం చౌక ఇక్కడ ఏమన్నా కూడా. అదే అన్నదానం అన్న సత్రం మధ్యాహ్నం 12 గంటలకు ఉంటుంది. నేను కూడా పోతాను. కింద కాలు కాలుతానే దేవుడు. మార్నింగ్ మస్తు ఆకలి అవుతుంది. పర్సన్ చేస్తాడు. పుణ్యం బాగుంటుంది. పంపించినట్టు అదే ఓపెన్. ఇక్కడ ప్రతిరోజు మధ్యాహ్నం అన్నదానం ఉంటుంది. మేము కూడా ఇక్కడ అన్నప్రసాదం తిన్నాము. చాలా బాగుంది. థ్యాంక్ యూ వాచింగ్ ఎవ్రీవన్. నెక్స్ట్ మురుడేష్.